ఏమిటది? వెళ్ళి చూడు. ఆల్బర్ట్ ఆగు. విజయ్ను పోలీసులకు పట్టించడానికి కారణం తోచగా సతమతమవుతున్నాను. అన్నమాట నిలబెట్టుకోవడానికి ఇంటి మీద రాళ్లు వేయించాడని ఇప్పుడు కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ పోలీసులు చూసి భయపడి వాడు రాకపోతే గెలుపు మందవుతుంది. వచ్చాడు, వాడిని వాడకు పట్టించడంతో వాడి పొగరనుగుతుంది. కాల్ ది పోలీస్. ఎస్ సార్. హలో, పోలీస్ స్టేషన్. అక్కడ రైల్వే స్టేషన్ అనుకున్నావు. చెప్పబోయా ఏమిటో? నేను రఘురామ్ గారి ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏమిటి విశేషాలు? ఎవరో రౌడీ వర్గాలు మా ఇంటి మీద రాళ్ళు వేశారు. ఎవడు వాడు? తెలియదు సార్. తెలీదు? మీరు అర్జెంట్ గా బయలుదేరి రావాలి సార్. వస్తాం. ఓకే ఓకే సార్. ఓకే. పార్లా తెరవండి రా, పోర్లా పడుతురు గాని. షూర్ షూర్. హలో సార్. హలో, రఘురామయ్య గారి లేనండి? అవునండి పిలవయ్యా ఆయన్నే. సార్ మీకు ఫోన్. రఘురామ్ హియర్. రఘురామయ్య గారిని మాట్లాడేది బాబు. మీ గుర్రాలు సార్ తగిలడిపోయింది. 2 గుర్రాలు ఇప్పటికే క్లోజు. మీరు వెంటనే రాకపోతే గోహిందా. తెలుగులో మాట్లాడబోయా. తప్పున్నా తగిలడిపోతే. అలాగే. ఆల్బర్ట్, మన స్టేబుల్స్ ని పట్టుకున్నట్టు మీరు వెళ్ళి చూస్తారండి. ఆల్బర్ట్, ఇది విజయ ప్లానేమోనని నా అనుమానం. ఎందుకైనా మంచి నేనే వెళ్ళి చూసేస్తాను. మీరందరూ ఇక్కడ కట్టుదిట్టంగా కాపలా కాస్తుండండి. గంగులు, కమాన్. ఎస్ బాసు. Come on. ఎస్ సార్. ఎవరు ఎవరు మమ్మల్ని రమ్మని కబురు చేశారు? నేనే సార్. ఎవరో ఇంటి మీద రాళ్ళు వేశారు. నేనే తమకు ఫోన్ చేశాను. చూడండి సార్. వాట్? విసిరినవాడు ఎవడో గాని భలే గురి చూసి విసిరాడు. ఎక్స్పర్ట్. వాట్? మీకెవరి మీద అనుమానం ఉందా? విజయ్ అనేవాడు ఒకడు ఈ రాత్రి 12 గంటలకు వచ్చి లోపల ఉన్న పెయింటింగ్ తీసుకెళ్తానని మా అయ్యగారితో ఛాలెంజ్ చేశాడు సార్. ఇది వాడి పని అని మా అనుమానం. పెయింటింగ్ తీసుకుపోతానన్నాడా? ఏమిటి అందులో ఉన్న విశేషం? ఏం లేదు సార్, మాట పెరిగింది, ఛాలెంజ్ చేశాడు అంతే. ఏది ఆ పెయింటింగ్ చూపించగలవా? రండి సార్. ఓకే. 404. నిన్నెరా ఫూల్. వెళ్ళి పైన గదులని చెక్ చేయి. ఇదే సార్, చాలా మామూలు పెయింటింగ్. వెరీ ఆర్డినరీ పెయింటింగ్. విజయ్ ఎన్ని గంటలకు వస్తానన్నాడు? సరిగ్గా 12 గంటలకి. 12 గంటలకు ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. రూమ్ తలుపులన్నీ తెరిపించండి. ఎందుకు సార్? ఎందుకేమిటి పిచ్చి మాట? ఈలోగా వచ్చే రూమ్ లో నిన్న దక్కుని ఉంటాడు. కమాన్, లెట్ us search. రండి సార్. ఓకే. What is this? మా బాస్ పర్సనల్ రూమ్ సార్. Open it. Bunty. Bunty. సార్, బంటి బంటి అంటున్నారు. బంటి అంటే ఏమిటి సార్? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అదేమిటి? అదేమిటి? స్టోర్ రూమ్ సార్. ఓపెన్ ఇట్. ఓపెన్. సార్, స్టోర్ రూమ్ తెరిస్తే మా బాస్ తిడతారు సార్. తెరవకపోతే నేను తంతాను. ఐ విల్ కిక్ యూ. తెరవు. బంటి. 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 నో, ఇక్కడ కూడా లేడు. పదండి. 12 గంటలు కావస్తుంది. మీరంతా పక్కన బందిగా జాగ్రత్తగా ఉండండి. కనకరావు, ఫోన్ చేయండి. అంతా జాగ్రత్తగా
ఉండండి. 1000 కళ్ళతో కాపాడండి. ఓకే సార్ ఏం కంగారు పడకండి. నేను చూసుకుంటాం. Be careful. పెయింటింగ్ పోయింది. వచ్చిన ఇన్స్పెక్టర్ కాదో తెలుసుకోలేనంత కళ్ళు మూసుకుపోయి ఉన్నారన్నమాట మీరు. రాస్కెల్. ఆ విజయ్ నాకు పక్కలో బలిలాగా తయారయ్యాడు. ఓ వాట్ అన్ ఇన్సల్ట్ మై వాట్ అన్ ఇన్సల్ట్. వెళ్ళండి, వాడు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నా కళ్ళ ముందు ఉంచండి. వెళ్ళండి. Yes, sir. రేయ్ ఆగండ్రా, మీ బాస్కు ప్రజెంట్ ఇస్తాను, తీసుకోండి, ఇవ్వండి. ఏమిటి అవతారాలు? ఆ విజయ్ సామాన్యుడు కాదు సార్. ఒక్క చేతితో మా అందరికీ సమాధానం చెప్తా. అందరూ కలిసి కట్ట కట్టుకుని దేంట్లోనే దూకి చావుంటారు రాస్కెల్స్. ఇందరు వెళ్ళి ఆప్తారు ఒక్కడిని తీసుకోలేకపోయారు. తిండి దండకు వెతలంతా చేరారు. విజయ్ మీకు బొక్క ఏమన్నాడు సార్? ఓకేనా? సిగ్గు లేకపోతే రఘురామ్, నీ ఇంటికొచ్చి నీ పెయింటింగ్ ని తీసుకొచ్చాను. నా ఇంటికొచ్చిన నీ మనుషుల్ని ఇప్పుడు మర్యాద చేసి పంపుతున్నా. ఇప్పటికైనా ఒప్పుకుంటావా విజయం ఈ విజయ్ సొత్తని? మరో ఛాలెంజ్ చేస్తున్నాను. జడ్జి రాజశేఖరం గారి కొడుకు మధుని నువ్వే కిడ్నాప్ చేసి తెచ్చావని తెలుసుకున్నాను. రేపు 19వ తేదీ మధుని నువ్వు 7 సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో దాచినా సరే విడిపించుకు తీసుకువెడతాను. ఈ లోపు మధు ప్రాణానికి ప్రమాదం తలపెట్టావో 20వ తేదీన నీ కొడుక్కి రాజశేఖరం గారు ఉరిశిక్ష ఖాయం చేస్తారు. ఏం